ఈరోజు మనం ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థినటువంటి నారాయణ రెడ్డి గారు కూడా ఘన విజయం సాధించారు. ఈ ఘన విజయాన్ని జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో గెలిచారు. అలాగే 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా గెలిచారు. జన సైనికులుగా, వీర మహిళలుగా మీరు ఎలా ఉన్నారు? ఎంత ఆనందంగా ఉన్నారు? మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఎలక్షన్ రాజ్యాంగం పుట్టిన కానీ ఎలక్షన్ అనేది స్టార్ట్ అయిన ఇండియాలో నుంచి తీసుకున్న 21 సీట్లు పోటీ చేయడం అనేది ప్రప్రథం ఒక చరిత్ర సృష్టించాడు జనసేన పార్టీ. నేను జనసేన ఎలక్షన్ వన్ ఆఫ్ ది మెంబరు, నాకు పదవి ఉన్నది. దానికి నేను 100% మార్కాపురం ఈ ప్రకాశం జిల్లాలో కోఆర్డినేటర్, ఎలక్షన్ కోఆర్డినేటర్, దానికి న్యాయం చేశాను. కానీ ఈ సునామీ జనసేన పార్టీ అనేది ఒక పట్టు లాంటిది, ఒక పునాది లాంటిది ముందు ఎదగడానికి. వచ్చే నెక్స్ట్ కమింగ్ డేస్లో ఈ 21 సీట్లు అనేది ప్లస్ మా ఎంపీ 2 సీట్ల కింద ఉండడం అనేది ఇండియాలో జనసేన పార్టీ సునామీ, ఒక పునాది ఇండియాకి అనేది ఈ ఎలక్షన్ అనేది చూపించారు పవన్ కళ్యాణ్ ద్వారా. అలాగే మార్కాపురం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి నారాయణ రెడ్డి గారు కూడా ఘన విజయం సాధించారు. ఈ విజయం ఖచ్చితంగా జన సైనికులు, బీజేపీ నాయకులు సపోర్ట్ చేయబట్టే ఈ సాధించారంటారా? అందరు కలిసికట్టుగా కూటమిని గెలిపించారు. నారాయణ రెడ్డి గారిని అందరూ దగ్గరుండి బీజేపీ, జనసేన, టీడీపీ అందరూ కలిసి కూటమిగా బలోపేతం చేసి దాని పూర్తి స్థాయి ఓటింగ్ చేయగలిగారు. అలాగే మార్కాపురం జనసేన ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ కూడా పూర్తి సహకారం అందించారు కదా. 100% సహకారం అందించారు. ఆయన తిరగని ప్లేస్ లేదు. మిడ్ నైట్ ఎనీ టైం ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యి ఎలక్షన్ నారాయణ రెడ్డి గారిని గెలిపించుకోవాలి, కూటమిని గెలిపించుకోవాలి. ప్రతి మండలము, ప్రతి విలేజ్ టచ్ చేశారు నాకు తెలిసి. అలాగే ఇమ్మడి కాశీనాథ్ గారు గౌరవమైన పదవిని ఆశించొచ్చా? అది కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారాయణ రెడ్డి గారు అందరు కలిసి ఆయనకి ఉన్నతమైన రాష్ట్ర స్థాయిగా ఆయన్ని తీసుకెళ్లాలని కోరుతున్నాం. చెప్పండి అమ్మా, మీరు ఎలా సంతోషంగా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నాం సార్. చాలా సంతోషం. బీజేపీ పట్టణ అధ్యక్షుడిని చాలా ఆనందంగా ఉంది. అందరం కలిసి కట్టుగా చేశాం. మన ఈ కూటమి ఇలాగే కొనసాగి 30 సంవత్సరాల అవకాశం ఉంది. ఈ కూటమి చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా కాశీనాథ్ ప్రథమ స్థానం గురించి జిల్లాలో కూడా కోరుతున్నారు. నారాయణ రెడ్డి గారు అతను చాలా ముఖ్యమంత్రి ఇస్తా ఉంటున్నారు కదా, పదవి ఇస్తా ఉంటున్నారు. మంత్రి పదవి ఏదైతే తప్పనిసరి సీనియర్ నాయకులు చాలా అదృష్టం. పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్ప ఇండియాలో కింగ్ మేకర్. ఇవాళ బీజేపీని ఎక్కడ చేయలేని వ్యక్తి. చాలా అదృష్టం, చాలా ఆనందంగా ఉన్నాం మేమంతా. సంతోషం. చూశారు కదండి, ఇక్కడ మార్కాపూర్ ప్రాంత వాసులు కూడా ఖచ్చితంగా కూటమి అభ్యర్థులను గెలిపించుకొని చాలా ఉత్సాహంగా, ఆనందంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి, మరింత సంక్షేమం కోసం కృషి చేస్తారని, ఈ ప్రభుత్వాన్ని విశ్వసనీయంగా నమ్ముతున్నారని, ప్రజలు దీనికి నిదర్శనంగా నిలిచారని మనకి తెలియజేస్తున్నారు.